యావత్ ప్రపంచం ప్రస్తుతం యుద్ధాలతో విసిగి వేసారిపోతోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీన్ల యుద్ధం 2 ఏళ్ల పాటు కొనసాగి ముగిసింది. ప్రస్తుతం కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. శాశ్వత శాంతి ఒప్పందానికి ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నాయకులను బోర్డులో నియమిస్తున్నారు ట్రంప్. ఇటు మోదీతో పాటు అటు పుతిన్కు ఆహ్వానం పలకటం యూరోపియన్ నాయకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇరాన్లో యావత్ దేశ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ప్రజలను పెట్టులా కాల్చి చంపుతోంది ఖమేనీ సర్కార్. ఇక తాజాగా డెన్మార్క్ భూభాగంలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని కబ్జా చేయాలనుకుంటున్నాడు ట్రంప్. బలవంతంగా ఆక్రమించుకోవడానికి సైనికులను పంపాడు. ఇక త్వరలో గ్రీన్లాండ్లో యుద్ధం చేయబోతున్నామా అన్న అనుమానాలు కలగకమానవు. ప్రస్తుతం గ్రీన్లాండ్లో జరుగుతున్న పరిణామాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఆక్రమిస్తానని గత కొన్ని రోజుల నుంచి హూంకరిస్తున్నాడు. యూరోపియన్ యూనియన్ దేశాల అభ్యంతరాలు బేఖాతరు చేస్తున్నాడు. తన దేశ ప్రయోజనాల కోసం తాను గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవాల్సిందేనని పట్టుబడుతున్నాడు. లేదంటే రష్యా, చైనాల్లో ఏదో ఒక దేశం ఆక్రమిస్తుంది కాబట్టి దానికంటే ముందు తాను ఆక్రమించుకోవడం మేలని తన చర్యను సమర్థించుకుంటున్నారు. ట్రంప్ గ్రీన్లాండ్లో ఉన్న ప్రకృతి వనరులను దోచుకోవడానికి పెద్ద ప్లానే వేశాడు. గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న వాద ప్రతివాదనల తర్వాత ట్రంప్ ఎక్కడా తగ్గకుండా గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ నిండా సైనికులను పంపాడు. నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ నిండా సైనికులను పంపించాడు. దీంతో గ్రీన్లాండ్లో తీవ్ర ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ సెమీ అటానస్ అంటే పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగిన డానిష్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ త్వరలోనే పిటుపిక్ స్పేస్ బేస్కు చేరుకుంటుందని తెలిసింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అక్కడికి చేరుకున్నామని పేర్కొంది. డెన్మార్క్తో పాటు గ్రీన్లాండ్తో కలిసి పనిచేస్తామని తెలిపింది. అమెరికాతో పాటు కెనడాలోని స్థావరాల నుంచి విమానాలు కూడా ఇక్కడికి వచ్చి అమెరికాతో పాటు కెనడా, డెన్మార్క్ ప్రయోజనాలను కాపాడుతామని ఎక్స్లో పోస్టు పెట్టింది. అయితే ఇక్కడికి రావడానికి ముందు డెన్మార్క్ కింగ్డమ్ అనుమతి తీసుకోవడం జరిగిందని, దౌత్యపరమైన క్లియరెన్స్ తర్వాత ఇక్కడికి వచ్చామని, తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి గ్రీన్లాండ్ ప్రభుత్వానికి ముందే సమాచారం అందించామని ఎక్స్లో వివరించింది నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్. అమెరికాలో పెద్ద సంఖ్యలో సైనికులను గ్రీన్లాండ్కు పంపడంతో డెన్మార్క్ కూడా వెంటనే అదనపు బలగాలను గ్రీన్లాండ్కు పంపించింది. ఇక ట్రంప్ గత కొన్ని రోజుల నుంచి గ్రీన్లాండ్ను ఆక్రమిస్తానని బెదిరించడంతో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, నార్వే, నెదర్లాండ్, ఫిన్లాండ్ల నుండి పరిమిత సంఖ్యలో మిలిటరీని పంపించాయి. డెన్మార్క్ మిలిటరీతో కలిసి కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టు ప్రకారం చూస్తే ట్రంప్ ఎంతకు మొండిపట్టు విడవకపోవడంతో డెన్మార్క్ పెద్ద సంఖ్యలో విమానాల్లో సైనికులతో పాటు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు పంపించింది. సోమవారం గ్రీన్లాండ్లో డెన్మార్క్ సైనికులు దిగారు. ఇక ట్రంప్ మాత్రం తాను చెప్పినట్లు వింటే సరే, లేదంటే భారీ మొత్తంలో టారిఫ్ బాదుతానని EU దేశాలకు అల్టిమేటం జారీ చేశారు. ట్రంప్ మరో డిమాండ్ విషయానికి వస్తే EU దేశాలు రక్షణ రంగం బడ్జెట్ పెంచాలంటున్నాడు. లేదంటే మీకు అమెరికా భద్రతను కల్పించదని తేల్చి చెప్పాడు. అయితే పాశ్చాత్య దేశాలకు అమెరికా గత కొన్ని సంవత్సరాల నుంచి రక్షణ కవచంగా ఉంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత EU దేశాలు అమెరికాకు చాలా దగ్గరయ్యాయి. ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తానని, అడ్డు రావద్దని బెదిరిస్తున్నాడు. ఇదిలా ఉండగా EU నాయకులు గురువారం నాడు అత్యవసరంగా సమావేశమై ట్రంప్ తాజా టారిఫ్లపై చర్చించాలనుకుంటున్నాయి. ఇక ట్రంప్కు కౌంటర్గా EU దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలపై ఆంక్షలు విధించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అదీ కాకుండా డానిష్ వార్తాపత్రిక నిర్వహించిన ఒపీనియన్ పోల్లో 85% గ్రీన్లాండ్ పౌరులు తాము అమెరికాలో విలీనం కావడానికి అయిష్టత వ్యక్తం చేశారు. కేవలం 6% మంది మాత్రమే అమెరికాలో చేరడానికి సంతృప్తి వ్యక్తం చేశారు.
నాటో చార్టర్ ఆర్టికల్ 5 ప్రకారం ఏదైనా దేశం నాటో కూటమిలోని ఒక దేశంపై దాడి చేస్తే అన్ని దేశాలపై దాడి చేసినట్లు భావించాల్సి వస్తుందని ఆర్టికల్ 5లో స్పష్టంగా ఉంది. ఇదిలా ఉండగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే సోమవారం డానిష్ రక్షణ మంత్రిని, గ్రీన్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ అయ్యారు. ఆర్కిటిక్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చేయాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే నాటో దళాలను కూడా డానిష్ భూభాగంలోకి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక రుట్టే కూడా ఆర్కిటిక్కు భద్రతకు కలిసికట్టుగా చేయాల్సిన అంశాలపై చర్చించామని, అలాగే డెన్మార్క్ రక్షణ రంగంపై మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంపై కూడా చర్చించామన్నారు. అత్యంత కీలకమైన అంశంపై కూటమిలో భాగస్వామ్య దేశాలతో కలిసి చర్చిస్తామని రుట్టే అన్నారు. గ్రీన్లాండ్పై నాటో దేశాలు కలిసికట్టుగా మద్దతు ప్రకటించినందుకు డెన్మార్క్ రక్షణ మంత్రితో పాటు గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి రుట్టేకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ను రష్యా లేదా చైనా టేకోవర్ చేసుకుంటుంది. ఆర్కిటిక్ ఐలాండ్లో చైనాతో పాటు రష్యా ఓడలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ రెండు దేశాల వల్ల తమ దేశం భద్రత ప్రమాదంలో పడుతుందని ట్రంప్ వాదిస్తున్నాడు. గ్రీన్లాండ్ను కాపాడుకునే సత్తా యూరోపియన్ దేశాలకు లేదంటున్నాడు ట్రంప్. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ కావాల్సిందేనని గత శుక్రవారం ట్రంప్ తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు పెట్టాడు. ఇక రష్యాతో పాటు చైనా కూడా ట్రంప్పై మండిపడుతున్నాయి. తమ పేరు చెప్పుకుని గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతున్నాడని ధ్వజమెత్తాయి. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ట్రంప్పై మండిపడుతూ అమెరికా చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావని శాపనార్థాలు పెట్టాడు. ఇక చైనా కూడా అంతర్జాతీయ చట్టాలను అమెరికా గౌరవించాలని చురకలంటించింది. ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తానని బెదిరిస్తున్నాడు. అయితే ట్రంప్ ఏ విధంగా గ్రీన్లాండ్ పౌరులకు చెల్లిస్తాడో అంతుపట్టకుండా ఉంది. గ్రీన్లాండ్ ప్రజలు మాత్రం తరచూ గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ట్రంప్ తాజాగా గ్రీన్లాండ్కు యుద్ధ విమానాలు పంపడం, అదే సమయంలో యూరోపియన్ దేశాలు కూడా ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో సైనికులను పంపడంతో ఆర్కిటిక్ ద్వీపంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ట్రంప్ ఎప్పుడు ట్రిగ్గర్ నొక్కుతాడు అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ట్రంప్ మొండికి పోతున్నాడన్న టాక్ దేశాల్లో బలంగా వినిపిస్తోంది.